కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తెనాలి నియోజకవర్గంలోని 29 మందికి 41,73,000 రూపాయలు వైద్య సహాయం కింద చెక్కులు అందజేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి జనసేన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన 29 మందిని ఒక్కొక్కరిగా పిలిచి కుశల ప్రశ్నలు వేశారు. సహాయం పొందిన వారు మంత్రి మనోహర్కు కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది అయితే కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఎవరు సహాయం చేస్తారు, అప్పుల పాలయ్యాం అని బాధపడుతున్న తరుణంలో సహాయం కోసం మంత్రి మనోహర్ దగ్గరికి వస్తే మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టుకోండి అని సలహా ఇచ్చారని, ఆ విధంగా చేస్తే మాకు ఈరోజు చెక్కులు అందజేశారంటూ ఆనందంగా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో సంవత్సర కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటి వరకు 2,50,00,000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగిందని చెప్పారు. వైద్యం చేయించుకున్న తర్వాత డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు చితికిపోతున్నాయని, వారిని ఆదుకోవటం కోసమే జనసేన కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు. ఇది గొప్ప సేవా కార్యక్రమని, నిజాయితీగా మీ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి మనోహర్. రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మన తెనాలి నియోజకవర్గంలో 29 మందికి 41,73,000 రూపాయల ఆర్థిక సహాయం, వాళ్ళకి వైద్య సేవల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు సహాయం చేయగలిగాం. ఇది ప్రతిసారి నేను చెప్తానే ఉంటున్నాను. సమాజంలో సమస్య పైన పరిష్కారం చేసే విధంగా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వాళ్ళు నిలబడిన విధానం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఈరోజు వరకు ఈ సంవత్సరం కాలంలోనే 2,50,00,000 రూపాయల వరకు మనం ఆర్థిక సహాయం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో ఎక్కువగా మన ప్రాంతంలో ఇవాళ రేపు క్యాన్సర్ గురించి కానివ్వండి, లేదా ఇతర సమస్యలపైన వాళ్ళు డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు చితికిపోతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ నమ్మకం, ఆ భరోసా ఈ సందర్భంగా ఇస్తున్నాను. తప్పకుండా మా కార్యాలయం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అతి త్వరలో 10 నుంచి 15 రోజుల్లోనే మీరు అందించిన ఆ డాక్యుమెంట్స్ మేరకు ఖచ్చితంగా మీకు తగిన విధంగా ఆర్థిక సహాయం చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. ఇందులో ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా, నిజాయితీగా ఇంతమంది కుటుంబాలని మేము ఆదుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెనాలి నియోజకవర్గ ప్రజల నుంచి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా వారికి పెద్ద ప్రేగులో క్యాన్సర్ గడ్డ వచ్చింది. అయితే మేము అసలు అది ఏం చేయాలో, ఎలా చేయాలో, డబ్బులు ఎలా కట్టాలో చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. చెప్తే మేము అందరినీ అడగగా అందరూ అన్నారు, మీరు సీఎం రిలీఫ్ ఫండ్గా పెట్టుకోండి, మీకు ఎంతో కొంత వస్తుంది అని చెప్పారు. చెప్తే మేము రిలీఫ్ ఫండ్గా పెట్టుకుంటే మా వారికి ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు మాకు చెక్కు కూడా అందింది. మేము చాలా చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు నాదెళ్ల మనోహర్ గారికి. చాలా చాలా రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ అండి. మోకాలు 2 అరిగినాయండి. అరిగితే చేయించుకున్నానండి కుడికాలు. మోకాలు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎడంకాలు కూడా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది వచ్చింది. దీనికి గుంటూరు నోహా హాస్పిటల్లో 4 లక్షలు ఖర్చు అయింది. అంత ఖర్చు పెట్టుకోలేవండి అని డాక్టర్ గారిని సలహా తీసుకుంటే సీఎం రిలీఫ్ పెట్టుకోండి అన్నారు.
అందుకని ఇక్కడ తెనాలి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి దగ్గర పెట్టుకున్నాం. సీఎం రిలీఫ్కి పెట్టామండి. ఇప్పుడు మాకు 1,30,000 రూపాయలు చెక్కు అందిందండి. మనోహర్ గారికి ధన్యవాదాలండి.